నమస్తే అందరికీ. ఈరోజు మీరు చూస్తున్నారు ఎండు చేపల కూర. చిన్నప్పుడు అసలు నచ్చేదే కాదు ఈ రొయ్యలు, ఎండు చేపలు, కాకరకాయలు. కానీ ఒక్కసారి తిన్నాక మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. ఇది చేయడానికి ఎక్కువ శ్రమపడే అవసరమే లేదు. ఎందుకంటే ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు. మేము చూపిస్తున్న విధంగా మీరు కనుక చేసుకొని తింటే మాత్రం అదిరిపోయే రుచి మీ నోటిని తాకుతుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒక్కసారి మీ ఇంట్లో ఈ కూర చేసుకొని ఆ రుచి ఎలా ఉందో తెలియజేయండి. ఇప్పటికీ రొయ్యలు, ఎండు చేపలు, కాకరకాయలు తినడానికి ఇష్టపడని వారు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నమస్తే. అవునమ్మా, తక్కువ పని మీద వచ్చాను. ఎట్లాగో భోజనం టైం అయింది కదా అని నిన్ను చూసినట్టు ఉంటది, కాస్త చేపలు తిన్నట్టు ఉంటదని వచ్చానమ్మా. చేపల పులుసా? చేప పులుసు కాకపోతే చింతకాయ పచ్చడమ్మా. నీ చేతితో ఏం చేసినా బ్రహ్మాండంగా ఉంటది. అది కాదు నువ్వు కూర్చోమ్మా, నాకేం కొత్త ఏంటి, వెళ్ళి చూసుకుంటారు. చేపల పులుసు మా వాడికి చాలా ఇష్టం. ఎలా ఉందమ్మా? నేను అడిగారు కాబట్టి చెప్తున్నా. చక్కగా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ముద్ద చేసేస్తే బాగుండేది. చింతపండు పులుసు కూడా ముక్కలతో పాటు ఉడికిస్తే రుసుంటది, నీసు వాసన రాదు. మా నాన్నమ్మ చెప్పిందండి.